నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం 12వ పీఠాధిపతిగా శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారి పట్టాభిషేక మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 24 నుండి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మఠం సాంప్రదాయం ప్రకారం 8వ తరం వారసుడైన శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి 26వ తేదీన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా సింహాసనం అధిష్ఠించనున్నారు. ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు మధ్య వివిధ హోమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమస్త పీడా పరిహారార్థం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు శ్రీ మఠాధిపతుల వారి యొక్క పదవి కాలము 5 సంవత్సరములుగా ఖాళీగా ఉన్నది. ఈ సందర్భంలో ధార్మిక పరిషత్తు, ఏపీ ధార్మిక పరిషత్తు కమిషనరు వారు నిర్ణయించి జనవరి 13వ తేదీన మఠాధిపతులుగా శ్రీ వెంకటాద్రి స్వాముల వారికి నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క నిర్ణయంలో 26 ఫిబ్రవరి తారీఖున స్వాముల వారు పట్టాభిషేకితులవుతారు. వారు వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారిగా నామకరణం చేయబడినది. ఈ యొక్క నామకరణం చేయబడినటువంటి పీఠాధిపతులలో 8వ తరము 12వ పీఠాధిపతులుగా నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాలు అనగా 24/2/2026వ తేదీ నుండి 26/2/2026వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ మూడు రోజుల కార్యక్రమాలలో ముఖ్యమైనటువంటి రోజు 26వ తేదీ 26 ఫిబ్రవరివ తేదీ స్వామివారి పట్టాభిషేకితులు అవుతారు. 12 గంటల 10 నిమిషములకు మధ్యాహ్నం పట్టాభిషేకాలను అధిరోహించిన తరువాత భక్తులకు అందరికీ కూడా కార్యక్రమాలలో స్వాముల వారి దర్శనార్థమై వచ్చేటటువంటి భక్తులకు కానీ, స్వాముల వారు కొత్త నూతన మఠాధిపతుల వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకైతేనేం కానీ అన్ని విధాల డెకరేషన్ కానీ, నీటి సౌకర్యం కానీ, పెరుగు మజ్జిగ సౌకర్యం కానీ, మరియు అన్న ప్రసాదాల వితరణ కానీ అన్ని విధాల మఠం తరపున ఏర్పాటు చేయడం జరుగుతున్నది.